హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. బియ్యం రవ్వ కానీ లేకుండా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అలాగే మనం చేసి పెట్టుకున్న ఇదే పిండితోటి ఇడ్లీలు కాకుండా మిగతా 2 రకాల బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఈ రెసిపీ కోసం ముందు రోజు నైటే రాగులను నానబెట్టుకోవాలండి. దానికోసం బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు రాగులను యాడ్ చేసుకుంటున్నాను. ఈ రాగులలో కనిపించిన డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి 3-4 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఈ రాగుల్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ని వేసి పక్కకు ఉంచండి. ఆ తర్వాత వేరొక బౌల్లోకి 2 కప్పుల రాగులకి 1 కప్పు వరకు మినపప్పు అయితే సరిపోతుంది. 1 కప్పు వరకు మినపప్పును తీసుకొని ఈ మినపప్పును కూడా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని సరిపడినన్ని వాటర్ని వేసి ఓవర్ నైట్ ఈ రాగుల్ని మినపప్పుని నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి రాగులు మినపప్పు చక్కగా నానిపోతాయి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టిన మినపప్పును యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఈ మినపప్పుని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వస్తాయండి. ఈ మినపప్పుని వేరొక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న రాగుల్ని వేసి కావాల్సి ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రాగి బ్యాటర్ని కూడా మనం ముందుగా మినపప్పు ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తో 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే కొద్దిగా వాటర్ని వేసి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇదే బ్యాటర్ తోటి మనం దోశలు కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేయండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న ఈ ప్లేట్లలోకి ఇడ్లీ బ్యాటర్ని వేసుకుందాం. ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్లలోకి బ్యాటర్ని వేసి సెట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్యాన్లోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని నెమ్మదిగా ఇడ్లీ ట్రేని అందులోకి అడ్జస్ట్ చేయండి. ఈ ఇడ్లీలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10-15 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏదైనా స్పోక్ కానీ నైఫ్ కానీ టూత్పిక్ కానీ తీసుకొని కుచ్చి చూస్తే ఇది ఇడ్లీ అనేది ఏమాత్రం అంటుకోకుండా వచ్చిందంటే చాలండి, ఇడ్లీ కుక్ అయిపోయినట్టే. ఆ తర్వాత నెమ్మదిగా ఈ ట్రేని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన రాగి ఇడ్లీ రెడీ. చూసారు కదండి, రాగి ఇడ్లీ రెసిపీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లి చట్నీతో, టమాటో చట్నీతోటి లేదంటే సాంబార్తో కూడా అద్దరిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇదే బ్యాటర్ తోటి రాగి గుంట పొంగనాల్ని, రాగి దోశలను ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూడండి. మరి హెల్దీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.